కాటుతా హైబ్రిడ్వి లేకు ఇంకా ఉన్నాయండి. మనకు కావాల్సినవన్నీ తీసుకుందామండి, మిగతా తర్వాత తీసుకోవచ్చు. అదొక్కటి తీసి వదిలే గౌరీ, ఎందుకంటే ఎందుకంటే మనకి వేస్ట్ కదా, మనం ఒకసారి అన్నం వండుకోలేము. ఒకసారి ఇంకోసారి చూద్దాం. ఇక్కడ ఉంది గౌరీ, అక్కడెక్కడో చూసాను నేను. ఇటు గౌరీ ఇక్కడ, ఇది ఇక్కడ చిన్నదే ఉందనుకుంటా. ఇటు ఒకటి అటు ఒకటి చూడు, అది అక్కడ చూడు. అది తీసే, అది మూసేసి. అది తీసేయలే, తీసేసి ఇది ఉంచేసి ఇంకా పోలే, వదిలేసి. తీసే చాలే, పెద్దవి చాలే మనకి, పదేసి పడేసి. పోయిందా? సరే, ఓకే ఓకేమ్మా. ఇంకవన్నీ తీసేస్తాడండి తను. కొద్దిగా 4 దుంపలు, ఇంకా కింద దుంపలు ఉంటాయి కానీ పైన అంతా తను నీట్గా చేసేసుకుంటాడు. ఇంకోటి గౌరీ, మనం ఇంకోటి ఏం చేద్దామంటే గౌరీ, ఇది తీయమ్మా, ఈ అరటి పువ్వులు తీ, మనం ఒకటి ఉంచుకొని ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చేద్దామే. అది తీసేద్దా. ఇది ఇచ్చేసే, నాకు ఇచ్చేసి. ఇట్రా అరటి పువ్వు, ఇది అందుద్ది కోసేయి, ఇది కోసేసి. అదేమో ఇది కూర వండుకోవచ్చు కదా. మన ఫ్రెండ్స్కి ఒకటి ఇద్దాం, మనం ఒకటి ఎంచుకుందాం. అది తీసేసి. ఇదేమో మనం ఒకటి పాలు పెడితే అది కూడా తీసేయి. అదేమైనా ఎవరికైనా ఇచ్చేద్దాము, ఇదే మనం చేసుకుందాం. తర్వాత తీస్తావా? లేకపోతే తర్వాత తీస్తావా? తీద్దుగాని, తర్వాత తీద్దుగాని. సరే 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 సరే. ఇది చూడమ్మా, ఈ చెరుకుగళ్ళు కట్ చేద్దామా? కట్ చేసి చూడు. కొన్ని వద్దు, కొన్ని తీయి, నిలబడ్డాయి కట్టేసాయి. కొన్ని తీయి, కొన్ని ఉంచు. చూడు, ఇది తీసేద్దామా? తీసే తీసే తీసే. ఇది అక్కడ పెట్టే బొట్టులో. ఇదిగో ఇదిగోండి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాడు, ఎందుకంటే అయిపోయినాయి ఇవన్నీ. ఇంకా అన్నీ తీసేస్తున్నారు కాబట్టి మీకు ఒకసారి చూపించేసి తెద్దామని వాళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఇటండి, ఇక్కడ చూడండి, బీరకాయలన్నీ నేను మా గార్డెన్లోకి రాక ఇవన్నీ చూడండి. ఇగో ఇంకా విత్తనం కోసం ఉంచేసాను, వదిలేసాను. ఇంకా అందుకోండి, అటు కూడా చూడండి అంత పెద్ద ఉందో. ఇదిగోండి, అది ఇంకొంచెం ఉంచేసానండి, ఏదో పీసుకు పనికి వస్తుంది అది ఇది అన్నారని ఉంచేసానండి. ఇంకా ఇదిగోండి, స్వీట్ కార్న్ కూడా తీస్తాను ఇవాళ. స్వీట్ కార్న్ కూడా కట్ చేస్తాను. పప్పాయి ఉంది కానండి, ఇంకా ముదరలేదు. కొద్దిగా ఇదిగోండి, పప్పాయి ఇంకా కట్ చేయడానికి ఇంకా కొద్దిగా కలర్ వస్తే కట్ చేయొచ్చండి. ఇదిగోండి పప్పాయి అన్నీ, మొక్కలన్నీ కొద్దిగా పాడైపోయినాయి, అన్నీ తీయించేస్తానండి, మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చని. అది అక్కడికి కొట్టేసి పెట్టేసి. మళ్ళీ ముక్కలు ఇక్కడ వేయడానికి ఉంచుకోగోరు మంచి 2. ఇది కాకపోతే మంచిది ఉంచుకో, అలా ఉన్నాయి కదా. అది 2 ముక్కలు చేసేదాన్ని, 2 ముక్కలు చేసి ఉంచేసి. అలా పెట్టి అక్కడ పెట్టేసి అన్ని మనం తీసుకుంటాం. మీకు లోపల కంటే మట్టి దూర్చి కొద్దిగా అడ్డంగా ఒక ముక్క వేస్తే చాలు, గోడ వారికి, గోడ వైపుకి వేసే ఒకటి. తర్వాత పై వరకు తీసి అక్కడ వరకు తీసే, లేకపోతే మొక్క వేయడానికి ఉంచుకోలేకపోతే.
అక్కడ తీసేయాలి. ఇవి అలాగన్నా తినొచ్చండి, లేకపోతే మనం చెరుకు రసం బండి దగ్గర తీసుకెళ్ళి చెరుకు రసం తీయించుకొని తాగొచ్చండి. అలా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఏమో చెరుకులు తీసుకెళ్ళి చెరుకు రసం బండి దగ్గర చెరుకు రసం అంటే తీస్తాడు, తీసి తెచ్చి పిల్లలకి పివ్వచ్చు. మనం అలా కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అలాగా, కొన్ని ఇలాగా, కొన్ని అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు అన్ని మంచిగా వస్తున్నాయండి. ఇప్పుడే మొగ్గలు జామ చెట్లు కానీ చూడండి, ఫుల్గా ఉంది పూత. ఇదిగోండి, 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 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పాడైపోతాయని ఇప్పుడు అన్ని కట్ చేయించేస్తాను. ఫోన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ దానిమ్మ ఉంది, ఇది కూడా తీసేస్తాను. దానిమ్మ తీసేస్తాను. ఇది పాడైపోయింది, పడేద్దాం. ఇది చూసారండి, ఇది అంజీరు మొక్క అంట. అంజీరు, ఇది ఏం అంజీరో మీకు తెలిస్తే నాకు కొద్దిగా కామెంట్లో పెట్టండి. ఇదిగోండి స్వీట్ కార్న్స్ మొక్కలు. ఇదిగోండి స్వీట్ కార్న్ అన్నీ కట్ చేసేస్తున్నాను. వచ్చినాయి. अंजीर दिखाओ, अंजीर है ना, अंजीर छाड़ो, अंजीर बड़े बड़े अंजीर दे। हाँ अंजीर दिखा, फोकस करो अंजीर ऊपर। చూడండి ఎంత ఉన్నాయి అంజీరాలు. అవి బాగారు. ఇప్పుడు కోస్తానండి, అది పైకి ఎక్కి కొయ్యాలి. మా గార్డెనర్ కోస్తాడండి. ఓకేనండి, ఇవాళ ఇవంతా కూడా మళ్ళీ గార్డెన్ అంతా రిపేర్ చేయాలండి. అందుకని అన్ని తీయించేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని వేసుకురావాలి. ఈ అరటి మొక్కలన్నీ ఇది ఇంకా కొద్దిగా అవ్వలేదు. కోసేస్తున్నాడు, తను చెరుగళ్ళు కోస్తున్నాడు. అక్కడ చూద్దాం. बाद में लास्ट में दिखेंगे कार्ड से हार्वेस्ट कर। सब जरूरत नहीं क्या अभी। चलो इधर అది పడేసి వద్దు, అది వద్దు. సరే అది కూడా కింద తీసేసి వేసి అక్కడ తీసే. నువ్వు చేయి పెట్టా చూడు, అక్కడ తీసే, ఇక్కడ తీసే, అక్కడ తీసే. అవును, అచ్చా అచ్చా, కడుపుతో అడిగి పనేముంది. సరే ఇలాంటి తీసేస్తే ఇంకా రసం తీసి మనకేమమ్ముతాడు అది. అది కావాల్సింది కర్ర. కనుగడు పోతాడు అన్నమాట. రెండు కింద చేసి నువ్వు కూడా 2-3 తీసుకెళ్ళి గౌరీ, చెరగాళ్ళు ఇంటికి తీసుకెళ్ళండి. మాకు నుంచి చూడు, అవన్నీ పైకి కట్టేస్తావా, తీస్తావా? చూడే ఉన్నాయి. తీసి పైకి కట్టే. సరే అదే కదా, నువ్వు రాకపోతే ఏమవుదు ఇక్కడ. మరి తీసే. అది చూడండి,
కుదరా. ఇది ఈ పందిరి కింద, ఆ పందిరి మీద చిక్కుడు పాదు వేసానండి, అది కూడా తీయించేస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి, అవి పాగుతున్నాయి అవన్నీ. ఇదంతా మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. అందుకని నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తే నేను హార్వెస్టింగ్ అయిపోద్ది కదా అని. ఇది చూడండి, చెరుగళ్ళు ఎంత పెద్దవి వచ్చినాయి అసలు. బరువుకి కింద పడిపోయినాయండి. బరువు కింద పడిపోయినాయి చూడండి, ఇది కింద పడిపోయినాయండి. అవి కింద పడిపోయినాయి తీయించి మిగతా అన్ని పైకి కట్టించేస్తాను. ఒకసారి మీకు చూపించేసి హార్వెస్టింగ్ చేద్దామని తీస్తున్నాను అనమాట. ఇటు వేసేసుకో, వేసుకో. ఇది పైకి కట్టేస్తావు ఈ రెండు. ఈ తొందరలోనే మళ్ళీ సరే సరే. మళ్ళీ వదలకండి, ఖరాబ్ అయిపోతాయి. టైం అయిపోయింది. బాగా లావు అయిపోయినాయండి కర్రలు, అందుకనేమో బరువుకి పడిపోతున్నాయి. బాగా లావు అయిపోయినాయి, జ్యూస్ బాగా తయారైపోయింది, సైజ్ బాగా తయారైపోయింది. బాగా పొడవు కూడా ఉన్నాయి కదా గౌరీ. 7 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నాయా? 7 ఫీట్లు ఉంది. ఒక్కో చెరుగడ కూడా 7 ఫీట్లు ఉందండి. సూపర్. అదిగోండి, అది అలా మంచివాళ్ళు. అది చూడండి, 6 ఫీట్ అట్లా ఉందండి ఒక్కో చెరుగడ కూడా. అది పడిపోయండి చూడండి. ఇది చూసారు, ఈ కాయలన్నీ పాడైపోయి. ఇది ఉన్నాయి, ఏమంటారు దీన్ని, చూడండి కింద చెరుగలు చూడండి ఎలా పడిపోయినాయి. అందుకని అని చేసి ఇది యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ ఫుల్గా చూడండి ఎట్లా వచ్చిందో పూత. దాని మీద పడిపోయింది ఈ చెరుగు చెట్టు. అంతా చెట్టు అంతా ఏమైపోద్దో తెలీదు, దాని మీద పడిపోయింది అంతా. పప్పాయి ఒకటన్నా కోద్దామంటే ఇంకా కలర్ రాలేదండి వీటికి. వచ్చాక కోసుకుందాము. ఇదిగో ఇక్కడ బత్తాయి ఉంది, కోసేద్దాం. కొద్దిగా పుదీనా కోద్దాం. చూసండి పుదీనా ఎంత బాగా వచ్చిందో, శుభ్రంగా పాకేసింది పైకి అంతా. ఇదంతా కోసేస్తాను పైపోయేదంతా. మనము పచ్చడి నూరుకోవచ్చు. అదిగోండి అలా కొమ్మలు చూడండి ఎలా పాకేసినాయి. అదిగోండి ఈ పుదీనాకంతా కోసేస్తానండి, కొద్దిగా ఎక్కువ పాకేసింది. పుదీనా అంటే మింట్ అండి, తెలుసు కదా మీ అందరికీ, అన్నీ తెలుసు. కోసేస్తాను, కొంత కోస్తాను, కొంత తర్వాత కోసుకుని. చూడండి ఇదంతా చూడండి, ఇది అదంతా పాకేసిందండి ఇలాగా. అక్కడి నుంచి అదిగోండి, అక్కడి నుంచి అదంతా పాకేసింది. ఇదేమో కమలా అండి, ఇంకా రాలేదు. ఇదిగో బత్తాయి, ఇది బత్తాయి చెట్టు, ఇది బత్తాయి కోసాను. ఈ కొబ్బరి చెట్లు అండి ఎప్పటికి వస్తాయో తెలియదు, వేసాను ఇంకా ఎప్పటికి వస్తాయో తెలియదు నాకు. ఇదిగోండి ఇది గజనిమ్మ. ఉదరా దీన్ని గజనిమ్మ ఒకటి ఉంది, కోసేద్దాం. అబ్బా గజనిమ్మ అండి, కోసేద్దాం అమ్మ. ఇది రాంఫల్ చూడండి, రాంఫల్ పూత వచ్చింది, ఇంకా కాయ రాలేదు. ఇది పూత వచ్చింది, పూత ఫుల్గా ఉంది. ఇదిగో ఇటంతా పోతుంది, ఇదిగో ఇటంతా పోతుంది. కాయ అయితే రాలేదు ఇంకా, చూడాలి. ఇట్లా ఇవి కోద్దాం, చెర్రీస్. ఇవి పెట్టేసి వస్తాను, కొంచెం తొక్కుతావు మొక్కలు. దా
ఇదే ఎక్కువకుండా చూడండి చెర్రీస్ ఎన్ని పడిపోయినా కింద. ఇదిగోండి ఎన్ని పడిపోయి. ఇదిగోండి ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి ఇటన్నీ ఇవే ఇట్లా. ఇదిగో ఇదిగో అమ్మ కింద దొల్లి కోయడమే, మనం కూడా ఏం చేస్తాం తప్పదు. అంత పెద్ద అయిపోయింది చెట్టు ఇది. ఇదిగోండి కింద రాలిపోయింది. నేను రాలేదండి 1 వీక్ నుంచి ఇక్కడ గార్డెన్ దగ్గరికి. అన్నీ పాడైపోయినాయి. బీరకాయలు ముదిరిపోయినాయి, చెర్రీస్ అన్నీ రాలిపోయినాయి. అది అయిపోయింది, ఇది అయిపోయింది. చెరుగళ్ళు తను కొడుతున్నాడు, అంతలోకి నేను ఈ పని చేస్తాను. ఇట్రా ఇదిగో చెర్రీస్ కోసేసి వెళ్దాం అక్కడికి. చెర్రీస్ కోసేసి అక్కడికి వెళ్దాం. ఇవన్నీ పండిపోయి రాలిపోయినాయి చూడండి ఇవన్నీ. ఇదిగోండి ఇదిగోండి నేను కోస్తాను, పడిపోతాయి. ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అటు వెళ్దాం పద, అటు వెళ్దాం. చాలా పడిపోయినాయి. రాలేదండి, రాక చూడక అన్నీ పాడైపోయినాయి. పట్టించుకోక. అక్కడ ఉంది, అక్కడ. వెళ్ళు చెరుగల దగ్గర చూపించు. ఇవి చూసారా, ఇవి మిరియాలు వచ్చినాయి చూడండి. ఇదిగోండి అది, ఇదిగోండి ఇదిగోండి మిరియాలు. ఇదిగో పెప్పర్ అండి, పెప్పర్, బ్లాక్ పెప్పర్, మిరియాల చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది, కింద చాలా ఉన్నాయి. ఇదిగో 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 దాన్ని పోతాం. ఇది పెట్టేసి వస్తాను చెర్రీస్. ఇది ఇట్లా పచ్చిమిరపకాయలు కోసేద్దాం. ఇదిగోండి ఇది తీసేస్తాను. బెండకాయలు అన్నీ ముదిరిపోయినాయండి నేను రాక. ఇదిగోండి గోంగూర, మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానండి. పూల గోంగూర ఉంది, 2 రకాలు ఉందండి గోంగూర. ఆకుకూరలో మళ్ళీ చేస్తానండి. అది స్వీట్ కార్న్ చూడండి, మాకు ఒక్కోదానికి ఒక్కో చెట్టుకి 2 స్వీట్ కార్న్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ మీద దిగా. అదే స్వీట్ కార్న్ చూసారా ఎంత వచ్చినాయో, చాలా ఇది ఎక్కువ. మధ్య మధ్యలో బంతి మొక్కలు వేసానండి పాలినేషన్ కోసం. ఇదిగోండి స్వీట్ కార్న్ ఇప్పుడు వస్తున్నాయి కొద్దిగా. కొన్ని కట్ చేశాను, కొన్ని అలా ఉంచేసాను. ఇంకా పెద్ద ఎదగాలి ఇవి. ఇదిగోండి ఇదిగోండి ఎవరో చెప్పారు దీనిది చాలా లాభాలు ఉన్నాయని. దాని గురించి నేను కూడా చూడాలి. జుట్టుతోటి ఏదో డికాషన్ చేస్తారంట ఏదో అన్నారండి. ఇదిగోండి ఒక్కోదానికి 2 వచ్చినాయి చూడండి, ఒకదానికి 2 వచ్చినాయి. ఇదిగోండి
ఇదిగో ఇక్కడేమో పసుపు వేసానండి, పసుపు ఇక్కడ పసుపు వేసాను, ఇది పసుపు. ఇవన్నీ ఇంకా డ్రాగన్ మొక్కలు వేసానండి. ఆ పందిరి మీద ఎక్కుతాను, పందిరి అన్నీ తీసేస్తాను, ఖాళీ చేస్తున్నాను. అందుకని మీకు చూపిద్దాం, మళ్ళీ తీయడానికి టైం పడుతుంది వీడియో. ఇది పప్పాయి చెట్లు ఉన్నాయి కదండి, కాయలు ఇంకా చెట్టు కాయలు ఇంకా కాపుకి రాలేదండి. చూడండి ఎలా ఉన్నాయి కాయలు, చూడండి కాయలు ఎలా ఉన్నాయి. ఇది ఆవకాడ చెట్టు అండి, ఇది ఆవకాడ చెట్టు. మల్బరీ చెట్టు, ఇది మల్బరీ కాయలని చూసినప్పుడు వస్తున్నాయి. ఇదిగోండి కాయలు, అదే ఇదిగో నిండా పోతుంది చూడండి మల్బరీ. ఇది ఈ చెట్లే మన ఏమంటారు, ఇవన్నీ పడిపోయినాయండి, పడిపోయి చెట్లన్నీ పాడైపోయినాయి. ఇది కట్ చేసి అక్కడ వేసే గౌరి, ఆ తర్వాత అంజీర్ కట్ చేద్దు కానీ, తర్వాత కడదు కానీ నువ్వు తర్వాత ఇది కట్ చేసి అక్కడ పెట్టేసి, అది కాకల అది కంత అక్కడి వరకే ఉంటుంది. అది తీసేసినా కానీ ఇదే 6:30 అవుతుంది కదా, 6 అడుగులు పైన ఉంది. పైన ఉంది కదా. అదిగో ఇది కాదు సార్, అదిగో దుడ్డు అయిందమ్మా. అది కూడా దొడ్డుకున్నాను. చాలా బాగా వచ్చినాయండి మాకు మాత్రం. ఇవి చెరుకుగళ్ళు మాత్రం చాలా బాగా వచ్చినాయి. పప్పాయాలు అన్నీ వచ్చినాయి కానీ ఇంకా టైం పడుతుంది. ఇట్లా లంబా దిగా ఇలా చూడు, ఇలా చూపించు. ఇదిగో ఇక్కడ ఒకటి దూరిపోయింది గౌరీ, ఇది ఏమన్నా మొక్క వేయడానికి పనికి వస్తుందేమో చూడు. చూడు దాంట్లో ఉంది. నువ్వు చూసి ఏ తీయాలో తీసి ఇది చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో అది కాదు బాబు, 6 feet 7 feet వచ్చినాయండి ఒక్కొక్కటి. సిటీసీ మీద వెళ్దాం బాగా. దిగా ఇది తెచ్చి ఇక్కడ పెట్టేమ్మా, ఇటు తెచ్చి ఇక్కడ పెట్టి ఇటు తెచ్చేసుకో. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టేసి ఇదిగోండి అమ్మ. ఇవాళ హార్వెస్టింగ్ అది ఉసదిగా తీసుకొస్తాను తనదిగా. అది ముందుకెట్టండి. ఇదా
ఖాళీది ఉమ్, అట్లా పెట్టండి దాని మీద ఎట్టి ఉమ్. అప్పుడు ఒకటి కట్ చేస్తాను. కుదురుతుంది. ఈ చెరుకుగళ్ళు చూపించి 6 feet ఉన్నాయి చూడు. స్వీట్ ఈ చూసారా, ఇవాళ మన హార్వెస్టింగ్ ఎందుకు ఇదండి. ఇదిగోండి చెరుకుగళ్ళు, బీరకాయ, స్వీట్ పొటాటో చూసారా ఎంత ఉన్నాయి. స్వీట్ పొటాటోస్, అంజీరు కట్ చేయి. ఇదిగోండి స్వీట్ పొటాటోస్. ఇవాళ హార్వెస్టింగ్ ఇదండి మంది, అంటే తీసేస్తున్నాను. అదే అందుకనే తీసేసేయి. ఇవి పర్లేదా? ఇవి చూడు ఇంకా ఆగాలి, ఇవి అది ఆపాలి. అక్కడ వచ్చినాయి 3 వచ్చినాయి. అదే పట్టది నా కాయలే తీస్తామనంటున్నా. గోడెక్కుతావా? జాగ్రత్త చేయండి. బాగా పండిని కాయలు కోసి, ఒకటేమో తినేసింది, అది పండిపోయింది అటు. అది ఈ వాసన చూడండి, తినేస్తాయి. అదే ఇంకా ఉన్నాయి, పచ్చి ఉన్నాయి కదా, ఇంకా పంటలు అంటే అన్నీ అవే పచ్చి ఉన్నాయి. మళ్ళీ తీద్దాం. ఈ బీరపాదు కూడా తీసే గౌరీ, ఈ బీరపాదు కూడా తీసే. బీరపాదు, ఆ చిక్కుడు పాదు, ఓకేనా? ఈ దొండపాలు కూడా దగ్గరికి చేద్దాం. అక్కడ నుంచి మళ్ళీ కొత్త ఎగురు వస్తుంది. అవును, మళ్ళీ కాయలు మొదలవుతాయి. సరే చూసుకో. సరేనండి, ఇవాళ హార్వెస్టింగ్ అది. ఇంకా మునగ చెట్టు ఉంది, మునక్కాయలు తీస్తాడు తను. అది కొమ్మ కొట్టేస్తాడు, 4 మునక్కాయలు తీసుకొని మనం వెళ్ళిపోదాం, తను చూసుకుంటాడు పని. గోడెక్కుతావా? వాడికి నేను ఎక్కడ కట్ చేయగలుగుతున్నాను. మునక్కాయలు తీసేసాక, మునక్కాయలు తీసేస్తే అయిపోద్ది, ఎండ అయిపోద్ది. మునక్కాయలు కట్ చేద్దాం, మునక్కాయలు కట్ చేద్దాం. ఇదిగోండి బెండకాయలు తీసేద్దాం, అక్కడక్కడ ముగ్గిపోతాయి మళ్ళీ. ఇది గోడిచిక్కుడుగా చెట్టు ఉందండి, పోత వస్తుంది, తర్వాత కట్ చేద్దాం. ఇదిగోండి బ్లాక్ గులాబీ, మెరూన్, ఇది బ్లాక్ అవుద్ది, మెరూన్గా. ఇదిగోండి ఇంకా మా గార్డెనర్ పైకి ఎక్కి కొయ్యాలండి, లేకపోతే అవుతుంది అసలు. ఇక మునక్కాయలన్నీ చెట్టు పెద్దది అయిపోయింది. మంచిగా ఉన్నాయి తీగవరి, మిగతా కొట్టి పడేస్తావు కదా, ఎలాగో కొట్టేస్తావు కదా, అన్నీ కొట్టేసి నీట్గా చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి మల్లెపూలు 2 పోస్తున్నాయండి మాకు, ఇంకా వస్తున్నాయి మళ్ళీ మొదలు 2 వస్తున్నాయి ఇంకా.
ఈ కొమ్మలు కట్టరైతే కట్టది నాకు 4 కాయలు కోసి ఇచ్చే నీకు కట్టర్ ఇస్తాను. నీకు కట్టర్ ఏమన్నా సరే ఇస్తాను. లేదు ఇక్కడ అంజీ చెట్టు దగ్గర. ఇది ఇదిగో పడే కింద పడే అప్పుడు ఇటు అనుకుంటాను. కట్టర్ కావాలా? కట్టరు ఇదిగో ఇదది ఇదది కమని కాదు ఇదిగోండి మునక్కాళ్ళు తను చేసుకుంటాడు. అన్ని కట్టుకొని తీసుకొని మనం వెళ్ళిపోతే ఇచ్చేసి ఎందుకో కాయలు అయిపోయింది ఈసారి. వానకే మారింది అనమాట కలర్. కాయలైతే ఇంకా పురుగు రాలేదు. దాని పెట్టంటున్నాను మీకు. అదేలే చూసి కొట్టేస్తా. ఇంకా నేను వెళ్ళనా? అలాగే అలాగే అలాగే. నీమాయిల్ని కొడతావు కదా. బాయ్ అండి అమ్మ. ఇదిరా చూడండి స్వీట్ లెమన్ చూడండి ఎలా వచ్చిందో. స్వీట్ లెమన్ చూసారా? స్వీట్ లెమన్ ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. తను పని చేసుకుంటున్నాడండి మా గార్డెన్. మేము అడ్డండి. బాయ్ అండి. మీరు ఈరోజు అయిపోయింది నా హార్వెస్టింగ్.